హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్ చేస్తున్నాను. చూడండి, సోంపు, పట్ట, లవంగం, కరివేపాకు, ఒక గ్లాసు రైసు, తెల్లగడ్డ, అల్లం, పచ్చిమిర్చి అన్నమాట. ఇది మిక్సీకి వేసుకుంటాను. గీవ్ అన్నమాట, ఒక స్పూను. టమాటాలు మామూలుగా వేసేస్తాము ఆయిల్, అది లేకుండా టమాటా మొత్తము మిక్సీకి వేసి లిక్విడ్గా చేస్తున్నాను అనమాట. ఏది కనిపించదు అనమాట రైస్లో అనమాట. టమాటా రైసు మనము అట్లా ఫ్రై చేసుకొని పట్టలా వేసి ఏం చేసి వేస్తాం కదా రైసు, అది మరి లేకుండా లిక్విడ్ చేసి దాన్ని వేస్తానమాట. ఇది సన్నగా ఆనియన్ వచ్చి మిక్సీకి వేస్తే సప్పగా అయిపోతుంది రైసు. దానికోసం ఆనియన్ వచ్చి వేయను, గ్రేవీ చేయను, అది మామూలుగానే మిక్సీకి వేయను, అలానే వేస్తాను. ఎందుకంటే టేస్ట్ సప్పగా అయిపోతుంది అనమాట. మనం మటన్ కూరలకు కూడా కానీ ఎక్కువ వరకు ఆనియన్ వచ్చి అట్ట వేస్తే మిక్సీకి వేసి కొద్దిగా వేస్తాము గ్రేవీ కోసం. అంతగా తప్పించి ఎక్కువ వేస్తున్నామంటే దాంట్లో మామూలు అట్లన్నా వేసుకోవచ్చు, కానీ మిక్సీకి వేసి కానీ వేసామంటే సప్పగా అయిపోతుంది అనమాట. మటన్ కూరలు కానీ ఏది కూడా కానీ ఇట్లా సన్నగా తరుక్కొని అట్లా వేసుకోవాలన్నమాట, ఏ కూరకైనా కూడా. రైస్కి అందుకనే నేను అది మిక్సీకి వేయడం లేదు, అలానే వేస్తాను. టమాటా మిక్సీకి వేస్తాను, ఇంకా పచ్చిమిర్చి అంతా కారం కోసం అట్లే మిక్సీలో వేసేస్తాను. చూడండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. కాగాలి కొంచెం వేడెక్కేసి పట్టాల సోంపు అన్నమాట. ఓ చిట్టపట్టలు ఆడుతున్నది, క్లోజ్ చేస్తే అప్పుడు ఎలా ఆడుతావు? బాగా అరుస్తుంది కదా. కరివేపాకు వేసేసా. సాల్ట్ వేసేసాను, గ్రేవీ వేసాను, టమాటా గ్రేవీ. మనం సాల్ట్ ముందు వేస్తే బాగా ఏగుతుంది అనమాట, బాగా పడుతుంది రైస్కి కూడా. కల్లుప్పు వేస్తాను, సాల్ట్ వేయలేదు. బాగా ఇదేంటంటే ఇప్పుడు రైస్ వేసామంటే కలుపుకో. కరివేపాకు బాగా వేసేద్దామా రైసు. వేసేసి మన ఇష్టము. కారం కొంచెం వేసుకుంటే కొంచెం కారంగా కొంచెం బాగుంటుంది, అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అందుకే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇది కొంచెం రైస్ దాంట్లో బాగా ఇదైందంటే బాగా రైస్ పడుతుంది అనమాట. కారము సాల్టు అంతా పడుతుంది, అప్పుడు రుచి ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంట్లోనే నెయ్యి వేసుకుందాం. నాకు కొంచెం ఎక్కువ సప్పగా ఉంటే నచ్చదు, కారంగా ఉండాలి. నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, కానీ కారం తగ్గిపోతుంది నెయ్యి ఎక్కువ వేస్తే. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తాను. వాటర్ వేసేసాను. కుక్కర్లో పెట్టలేదన్నమాట, దీంట్లో కొంచెం రైస్ బాగా పలపలని వస్తూ ఉంటుంది, దానికి దీంట్లో పెట్టాను అనమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయింది లెమన్ రైస్ అనమాట, నైట్ రైసు.
లెమన్ పిండి రైస్ చేశాను అనమాట. లెమన్ రైస్, నెక్స్ట్ టమాటా రైస్, రెండు రెడీ అయింది. ఓకే, మనం ఏం జమీందారులు కాదు కదా, నైట్ అన్నమైనా తినాలి. ఓకేనా, వేస్ట్ చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ఏది ఉన్నా లేకపోయినా ఉండేది తినాలి అలా. ఏది మేమైతే నైట్ది కానీ ఏది వేస్ట్ చేయమన్నమాట. ఓకే, అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. మనము అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. మనకి మిగిలితే కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కానీ, ఎవరికన్నా పెట్టేయాలి కానీ వేస్ట్ చేయకూడదు. ఓకే, టేస్ట్ చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, తిందామా? వా సూపర్, ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. లెమన్ రైస్ ఎక్సలెంట్గా ఉంది. వా సూపర్. ఓకే, బాయ్.